శివయ్య ఉన్నంత వరకు ఎవరి మీద నిందలు పడనివ్వడు. నా మీద కూడా శివయ్య ఉన్నాడు అని నమ్మేవాళ్ళు నిందలు వెయ్యరు. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠాన ఘరలాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. హాయ్ అండి, నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమంటారు? నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడే వచ్చానండి. కాసేపు అయింది. వీడియో కూడా పోస్ట్ చేశాను. ఈవినింగ్ వచ్చేసాను. 2 రోజులు అవుతుంది వెళ్ళి. అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వలన నేను శుక్రవారం రోజు వెళ్లాల్సి వచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్తూ వెళ్తూ నన్ను దీపం పెట్టించుకోకుండా శివయ్య కానీ అమ్మవారు కానీ ఎలా వెళ్తారు చెప్పండి. అందుకే అమ్మవారు కానీ శివయ్య కానీ తల్లి తండ్రిగా నా చేత దీపం పెట్టించుకున్నాకే వెళ్ళనిచ్చారనమాట బయటికి. నా నమ్మకం అదేనండి. శివయ్యని అమ్మవారిని ఎక్కువగా నమ్మండి. వాళ్ళు లేనిదే అమ్మ నాన్న తల్లి తండ్రి వాళ్ళు లేనిదే ఏ సృష్టి నడవదు కదా. అందుకని ఇంకా ఈ రోజు అంటారా, చూసారా, దీపం పెట్టుకొని వెళ్ళనిచ్చారు దేవుడు, అమ్మవారు గాని శివయ్య గాని. కరెక్ట్ గా శుక్రవారం రోజు వెళ్ళాను. శుక్రవారం శనివారం 2 నిద్రలు మాత్రమే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. ఆదివారం మళ్ళీ తీసుకొచ్చి 3వ రోజు దీపం పెట్టించుకొని ధూపం వేయించుకున్నారు అమ్మవారు కానీ శివయ్య కానీ. అది ఆయన మహత్యం. అనుకోకుండా వెళ్ళానండి శుక్రవారం రోజు. చిన్న చిన్న నిందలు కూడా పడ్డాను. కానీ శివయ్య ఉన్నాడు కదా. శివయ్యని నమ్ముతున్న నాకు నిందల పాల అవ్వనివ్వడు ఆయన. శివయ్య ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఎవరి మీద నిందలు వేయరు. అంతేకాదండోయ్, చూసారా గోరింటాకు? 3వ రోజు అమ్మవారు సిరిపాదాలు కాళ్ళకి గోరింటాకుతో సహా, నా కూతురు పింకీ ఉంది కదా, మా పింకీకి నాకు చేతి నిండా గోరింటాకుతో కాళ్ళకి సిరిపాదాలు వేసుకొని మరి గోరింటాకుతో వచ్చామండి ఇంటికి. మరి శివయ్య ఉన్నాడంటారా లేరు అంటారా చెప్పండి. నిజంగా అనుకోకుండా వెళ్ళామండి. ఇద్దండి, ఇల్లంతా ధూపం కూడా వేసేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటో చెప్పమంటారా? ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే చీకటిల్లు పెట్టినా ఇంట్లో ఎంత చెడు జరుగుతుందో అన్నది అర్థమవుతుందండి. ఫిష్ ట్యాంక్ లో చేపలు ఉన్నాయి కదా, మొత్తం చనిపోయాయి. నిన్న శనివారం రోజు సాయంత్రం కూడా మా తేజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చి, తాళాలు ఉన్నాయి కదా, ఇంటికి వచ్చి మరి చేపలకి ఫుడ్ వేసేసాడంట. అప్పుడు కూడా బాగానే ఉన్నాయి అంటండి చేపలు. ఒక్క నిమిషం. శనివారం నిన్న సాయంత్రం కూడా బాగున్నాయండి. ఫుడ్ వేసి వచ్చాడు వాడు. ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి చేపలన్నీ చనిపోయాయి. ఇంకా 3 ఏమో మిగిలాయి అంతే. ఎంత బాధ అనిపించిందోనండి. చూసారా, ఇంట్లో ఆడవాళ్ళు గబొక్కన కాలు బయట పెడితే అనుకోకుండా చీకటి ఇల్లు పెట్టినా కానీ ఎలా చెడు జరుగుతుందో. ఎంతైనా చెడు ప్రభావమైన, దుష్ట శక్తులైనా, దుష్ట కళ్ళు అయినా శివయ్య ఉన్నంత వరకు మన మీద పడవండి. శివయ్యని అమ్మవారిని చాలా నమ్మండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఒక్క నిమిషం. ఏంటి నాన్న తేజు అమౌంటా? ఒక్క నిమిషం. ఇంకొకటండి, యూట్యూబ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్న చిన్న టాలెంట్లు అనేవి ఉంటాయండి. ఉంటేనే యూట్యూబ్ కానీ సోషల్ మీడియాకి కానీ దిగుతారు. మా లాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్నామా, వంటలు పెట్టుకున్నామా అన్నట్లే ఉంటాం. పైగా నాకు పాటలు వచ్చండి. నేను పాటలు ఒక రకంగా అయినా పాడతానని మీకు తెలుసు. నా ఛానల్లో నన్ను ఇష్టపడి, నా ఛానల్ని ఇష్టపడి, నా వీడియోలను ఇష్టపడి చూసే ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు. నేను పాటలు పాడతాను అని చెప్పి ఎంతో కొంత నచ్చితేనే కదండి నా వీడియోస్ ఓపెన్ చేసి చూస్తున్నారు. సపోర్ట్ చేయండి అబ్బా నన్ను. టాలెంట్ చిన్న చిన్నవి ఏయో ఒకటి ఉంటేనే ఇట్లా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకుంటాం. మాలాంటి లేడీస్ బయటకి వెళ్ళి వర్క్ చేయలేము కదా. ఇంక ఇదైనా కొంచెం చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడవుతుందన్నట్టు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడవుతుందన్నట్టు పెట్టుకుంటాం. హాయ్ అండి, నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్కీ నువ్వు కూడా ధూపం వేపించుకో. ఓ నాన్నలు, చక్కెర నాన్నలు, చిట్టి నాన్నలు. ఇంకా ఇప్పుడే సాయంత్రం వచ్చాను కదండి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. ఇంక ఇల్లంతా శుభ్రం చేసేసి ఇల్లు తుడి చేసుకొని ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేస్తున్నా. ఇదండి ఫిష్ ట్యాంక్ లో ఫిష్లు అన్ని చనిపోయాయండి. అసలు ఎంత బాధ అనిపించిందో తెలుసా. 4 చిన్న చిన్న చేపలు, 4 3 ఉన్నాయి మరి అంతే. ఎంత బాధ అనిపించిందో. అంతే ఇల్లు అన్నాక చీకటిల్లు పెట్టడం కానీ, ఇంట్లో లేడీస్ దీపం దేవుడికి పెట్టుకోకుండా కానీ బయటికి వెళ్ళకూడదండి. అక్కడే అర్థమవుతుందా ఏం చెడు ఉందో. మరి ఇంట్లో చేపలు అయితే చనిపోయాయి. చాలా బాధ అనిపించింది రాగానే. అందుకే నేను ముందు జాగ్రత్తకి అమ్మవారికి శివయ్యకి దీపం పెట్టుకున్నాకే నేను బయలుదేరాను. శుక్రవారం రోజు వెళ్తున్నాను కదా. ఇంకా మా ఆయన గారిని అయితే గుడికి తీసుకెళ్ళమని అడిగానండి. మా ఆయన అయితే మాల వేసుకున్నాడండి. శివయ్య మాల అయితే వేసుకొని ఉన్నాడు. లైట్ ఆఫ్ చేసాము ఎందుకంటే పురుగులు వచ్చేస్తున్నాయి లోపలికి. అందుకని లైట్ అయితే ఆఫ్ చేసాము. మా ఆయన గారు అయితే శివయ్య మాల అయితే వేసుకొని ఉన్నారండి. ఇంకందుకని టెంపుల్కి తీసుకువెళ్తావా అని అడిగాను. సరే అన్నారు. ఇంకా వెళ్ళాలి. ఆయన వచ్చి స్నానం చేసేస్తే వెళ్ళాలి. చూసారా అండి, ఫిషెస్ చనిపోయాయి. ఎలా ఏం జరిగిందో తెలీదు. నిన్న సాయంత్రం కూడా తేజు వచ్చి ఫుడ్ వేసాడండి చేపలకి. మరి ఏమైనా కొంచెం చెడేమైనా ఇంటికి జరిగి ఉన్నా, చెడు దృష్టి పడి ఉన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నేను అందుకే ఎక్కువగా ఇది అవ్వకూడదని దీపం పెట్టుకునే అనుకోకుండా వెళ్ళానండి ఫ్రైడే రోజు అయితే. ఓకే అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. గుడ్ నైట్ అండి అందరికీ. బాయ్ అండి.